అంటే అంటే నాకు ఆ టైంలో జాబ్ కానీ ఇంకేం లేదు. ఈ ఇంటికి పెద్ద నేను, అమ్మ తమ్ముడు నేను. దాంతోపాటు స్టమక్ పెయిన్ ఉండేది. ఈ అంటే స్టమక్ కింద ఇది పెయిన్ బాగా వచ్చేది. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, మనీ ప్రాబ్లం, స్టమక్ పెయిన్ ఉంటే ఇది చాలామంది అంటే స్కానింగ్ తీపించాను, చాలామంది దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి. స్కానింగ్లో మాత్రం అంతే బాగానే ఉంది కానీ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. ఇక అంటే డాడీ బాడీ లీకేజ్ చేయడం, ఫైనాన్షియల్గా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండడం, నేను పెద్ద ఇంటికి అంటే నాకు తెలిసింది ఒకటి ధ్యానం. అప్పటికి జాబ్ ఏం లేదు. ఒక 5 నిమిషాలు గట్టిగా డాడీ బాడీ లీకేజ్ చేశాడు కదా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు కూడా ఉంది లైఫ్. అంటే నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. అయితే సూసైడ్ చేసుకుందామనే ముందు ఇది సదానంద స్వామికి వెళ్దామని చెప్పి సదానంద స్వామి ఆశ్రమంకి వెళ్ళాను కర్నూలుకి. అక్కడికి ఆశ్రమంకి వెళ్ళాక 11 రోజులు అక్కడే ఉన్నాను, ధ్యానం చేశాను. మార్నింగ్ టు నైట్ రోజు అక్కడే ఉండడం, సేవ చేయడం. అయితే లాస్ట్ రోజు సదానంద స్వామి ఆశ్రమం ఆశ్రమంలో అక్కడ ఉన్నప్పుడు వరంగల్కి వచ్చే టైంలో సదానంద స్వామి ఆశ్రమం సమాధి పైన పడుకున్నాను. ఇది కాళ్ళపైన పడ్డాను. స్వామి అంటే నాకు పత్రికని పరిచయం చేశాడు, అంటే నాకు ధ్యానం నేర్పించాడు. అంటే మరి ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి, డాడీ సూసైడ్ చేసుకున్నాడు, నాకేం జాబ్ లేదు, ఫైనాన్షియల్ ఇట్లుంది, పైగా హెల్త్ ఇష్యూ కూడా ఉంది, అంటే నాకు ఇది అవసరం లేదు లైఫ్ అని చెప్పేసి కాళ్ళపైన పడి ఇక నాకు లైఫ్ అవసరం లేదు, నేను దారి చూపించానని చెప్పాను. అప్పటికి సమాధి పైన పడుకోండి. ఇది 11 రోజులు అయిపోయి వరంగల్కి వచ్చాను. ఇది కరెక్ట్గా 24 డేస్కి పత్రి సార్ వచ్చాడు ఇక్కడికి. అంటే ఇది మన పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చాడు పత్రి సార్. సార్ ఇలా పైకి వస్తున్నాడు, కింద ఉన్నాడు ఇంట్లో. సార్ ఇట్లా ఇది చూస్తున్నాడు, అందరినీ చూసి ఇలా చేయిస్తున్నాడు, అందరికి ఇచ్చాడు. నేను ఇక్కడ ఫస్ట్లో ఉన్నాను. అంటే సార్ ఇస్తే దండం పెట్టాను, చేయించాడు. సార్ ఉన్నాడు, చేయించి చూశాడు. ఇట్లా చూసి ఈ అంటే మన కరెక్ట్ ఎక్కడైతే నాకు స్టమక్ కింద పెయిన్ గుద్ది అడి చేయగలరు ప్రతిసారి ఎప్పుడైతే చేయడం తిరిగాడో స్టమక్ పెయిన్ లేదు, అసలు స్పాట్లో లేదు స్టమక్ పెయిన్. అంటే మళ్ళీ స్కానింగ్లో కనుక ఏం తోలేదు ఇంకా. అలా అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, అంటే నేను 11 రోజుల కంటే స్వామి దగ్గర పడిన విషయం ప్రతిసారి తెలిసింది. ఎలా తెలిసింది అది ప్రతిసారి అంటే తను తెలుసుకోగలడని. అలా అంటే నేను ఇంకా బతికి ఉన్నానంటే స్వామి కారణం, ప్రతిసారి కారణం. అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళంతా నాకు ఇది హాస్టల్గా అలా చేశారో ప్రతిసారి అంటే నాకు జాబ్ ఇప్పించడానికి ఇంత ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేసి సార్ చాలా సపోర్ట్ చేశాడు. కిషన్ రెడ్డి సార్ దగ్గర నేను పనిచేస్తున్నాను, జాబ్ ఇప్పించాడు. అలా డాడీ బాడీ వెక్కి చేసినప్పుడు కూడా ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశాడు సార్. అలా అంటే నేను ధ్యాన ప్రచారం ఇలా ధ్యానంలో ఉండడం వల్ల నాకు ఇది జరిగింది. అంటే ప్రతిసారము స్వామి అలా కాపాడు. అందుకే స్వామి గురించి అందరికీ తెలియాలని ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.